వచ్చేసాం సంక్రాంతి సెలవులకి ఊరైతే వచ్చేసాం. మనం సిటీలో ఏ మూలనున్నా, ఎక్కడున్నా, ఎంత దూరాన్నున్నా సంక్రాంతికి ఊరొచ్చేసి కనుమ రోజు కక్కా ముక్క తినందే మనకు ఆ సంవత్సరం అంతా ఏదో తెలియని లోటు ఉంటుంది కదా! అవునా కాదనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కాకపోతే నా లైఫ్‌లో ఈ సంవత్సరం సంక్రాంతికి చిన్న చేంజ్ వచ్చింది. అదేంటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతికి నేను మా ఆయన్ని మా ఊరికి, మా ఇంటికి లాక్కెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం మా ఆయన 'పుష్పాలో' అల్లు అర్జున్‌లాగా నీ యవ్వ తగ్గేదిలే అనుకుంటా, నువ్వు ఈ సంవత్సరం మా ఊరు రావాల్సిందే, మా ఊర్లో పండుగ జరుపుకోవాల్సిందే అన్నట్టు పందెం పట్టాడు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అన్నట్టు, సరే వస్తా పో పండగ చేసుకోపో అన్నాను. ఊరెళ్తున్నాం అన్న హ్యాపీలో ముందు రోజే పొద్దునుంచి సాయంత్రం దాకా షాపింగ్ చేసి ఒళ్ళంతా నొప్పులు పుట్టి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయామన్నమాట నైట్. అలారం కూడా పెట్టుకోలేదు. పొద్దున్నే 4 గంటలకి లేచి బయలుదేరాల్సింది మేము ఆ షాపింగ్ దెబ్బకి 7 గంటలకు లేచాము. 7 గంటలకు లేచి పిల్లలకి బ్రష్‌లు గట్రా చేపిచ్చేసి, స్నానాలు చేపిచ్చి మేము బయలుదేరేసరికి 8:30 అయిపోయింది ఇక్కడ. సరే బయలుదేరాం కదా! జర్నీ ఏమైనా సాఫీగా సాగుతుందా అంటే లేదు. కారు ఎక్కంగానే ఒకటే వామిటింగ్ ఫీలింగ్ నాకైతే. మా పాపకైతే పాపం అసలు చెప్పనవసరం లేదండి. ఎక్కే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ చేసేంత వరకు కక్కుంటానే ఉన్నది. మేము బయలుదేరిందే లేటుగా. ఇంకా మా తోడు ఈ ట్రాఫిక్ అనమాట. ఈ ఫెస్టివల్ టైంలో కాకుండా మేము ఇంతకుముందు 2 టైమ్స్, 3 టైమ్స్ ఇట్లాగే రింగ్ మీద వెళ్తున్నప్పుడు అక్కడొక కారు, ఇక్కడొక కారు ఉండేది. కానీ ఈ ఫెస్టివల్ టైంలో ఏంటంటే అసలు ఎంత ట్రాఫిక్ అంటే మేము ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకొని వెళ్ళడానికి మాకు మినిమమ్ 1½ అవర్ పట్టింది. వామిటింగ్స్ అయ్యి మా పాపకి చాలా నీరసమైందండి. అందుకని మధ్యలో ఇలా టిఫిన్ చేసాము. ఇక్కడ మా పాపకి ఏంటంటే వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసరికి ఇక్కడ ఒక ప్లేస్‌లో ఆపామండి. ఆపింది కానీ మంచి ప్లేస్‌లో ఆపింది. అసలు అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో, విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఊరు పంటలన్నమాట. కంది వేసినట్టున్నారు. టిఫిన్ చేసామే కానీ మా పాప అయితే కక్కుంటానే ఉందండి. ఇంకా నీరసం అయిపోతుంది. సరే అని చెప్పేసి మధ్యాహ్నం కూడా రెస్టారెంట్‌కెళ్ళేసి భోజనం చేసాము. అక్కడ ఏంటంటే ఒక చిన్న లెమన్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి కూడా లిక్ చేపిస్తా వచ్చాననమాట రసం అనేది. అప్పుడు మా పాపకి వామిటింగ్స్ తగ్గిపోయాయి. ఇదిగో ఇక్కడ చూడండి ఊరికి ఎంటర్ అయిపోయాము. మా అత్తమ్మ అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా కళ్ళు గాయాలు కాసిపోయేటట్టు ఎదురు చూసినట్టుంది. ఇంకా మా కారు కనపడంగానే గబగబా ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తుందండి. మార్నింగ్ ఎప్పుడో 8కి బయలుదేరిన మేము నైట్ వచ్చేసరికి 6:30 అట్లా అయిందండి. ఎందుకంత లేట్ అయిందంటే మా పాప వామిటింగ్స్ చేసుకుంటూనే ఉంది కదా, అక్కడక్కడ ఆపుకుంటా ఆ పాపకి వాటర్తో వాష్ చేసుకుంటా మెల్లగా వచ్చేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మా ఇల్లు కూడా బయట నుంచి మొత్తం చూపిస్తాను. మా ఇల్లు ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రేపటి నుంచి విలేజ్ వీడియోసే వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Dia apa?